మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లో ఫోర్త్ యూనిట్లో నోటీసెస్ ఎజెండాస్ అండ్ మినిట్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నోటీసెస్ గురించి తెలుసుకుంటాం. అసలు నోటీసెస్ ఏంటి, దాంట్లో ఉన్న వివరాలు ఏంటి అంతకుముందు ప్రీవియస్ లెసన్స్లో కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ నోటీసులో ఉండవలసిన విషయాలు ఏంటి, ఒకవేళ మనం ఒక నోటీస్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం నోటీస్ని తయారు చేయాలన్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది చూసినట్లయితే, అందులో ఫస్ట్ టైటిల్ ఉంటుందని, ఫస్ట్ నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ ఉంటుంది అందులో. అంటే మనం నోటీస్ తయారు చేసేటప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ ఆర్ అథారిటీ, అంటే అథారిటీ కానీ ఆర్గనైజేషన్ వారి యొక్క ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఒక నేమ్, ఏ ఆర్గనైజేషన్ అయితే వాళ్ళు నోటీస్ తయారు చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ రాయవలసి ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే టైటిల్ యూజ్ చేయవలసి ఉంటుంది. టైటిల్ ఏ విధంగా రాయాలో, టైటిల్ అంటే దేని గురించి రాస్తున్నాం ఏంటనేది టైటిల్ రాయవలసి ఉంటుంది. అలాగే డేట్ రాయవలసి ఉంటుంది. డేట్ కూడా రాయవలసి ఉంటుంది. ఒకటి నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్, రెండోది ఏంటంటే డేట్ రాయవలసి ఉంటుంది, టైటిల్. థర్డ్ అంటే డేట్ రాయవలసి ఉంటుంది. అలాగే ఫోర్త్ చూసినట్లయితే హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది, హెడ్డింగ్. అలాగే ఫిఫ్త్ బాడీ రాయవలసి ఉంటుంది. అలాగే సిక్స్త్ ఏంటంటే రైటర్స్ నేమ్ రాయవలసి ఉంటుంది. అది నోటీస్ తయారు చేసేటప్పుడు అటువంటివి, అంటే ఈ 6 కూడా మనం ఏం చేయాలంటే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఒకటి నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్, టైటిల్, డేట్, అలాగే హెడ్డింగ్, బాడీ, రైటర్స్ నేమ్. హెడ్డింగ్, బాడీ, రైటర్స్ నేమ్, ఇవన్నీ కూడా మనం రాయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నీట్గా నోటీస్ తయారు చేసేటప్పుడు రాయవలసిన బాధ్యత. అలాగే కంటెంట్ చూసినట్లయితే వివరణ ఏంటి, వివరణలో ఉన్నటువంటి వివరణ ఏంటంటే చూసినట్లయితే నోటీసెస్ should cover some important points that are to be communicated to the readers. యాక్చువల్గా చూసినట్లయితే నోటీస్ షుడ్ కవర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నోటీస్ అనేది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేస్తుంది. నోటీసు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేస్తుంది. అంతేకాకుండా దట్ ఆర్ టు బి కమ్యూనికేటెడ్ టు ది రీడర్స్కి అందులో ఉన్న విషయాలు ఏంటి అనేది కూడా తెలియజేస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నోటీస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తుంది. అంతేకాకుండా రీడర్కి తెలియజేస్తుంది అందులో ఉన్న విషయాలు ఏంటి అనేది రీడర్కి తెలియజేయవలసింది. అంటే ఆ నోటీస్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రీడర్ గ్రహిస్తాడనమాట, తెలుసుకుంటాడనమాట. అది చెప్తాడు ఏమిటి అంటే నోటీసెస్ షుడ్ కవర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ టు బి కమ్యూనికేటెడ్ అంటే అది కమ్యూనికేట్ టు ది రీడర్స్కి అది తెలియజేయబడుతుంది. ఏంటది, నోటీస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రీడర్కి తెలియపరుస్తుంది అని చెప్తున్నాం. అంటే లెట్ us summarize the 5 points that are content of the notice we cover this 5. అంటే ఇక్కడ మనకి ఈ నోటీసెస్లో ఈ కంటెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఒక 5 పాయింట్స్ అది చెప్తున్నాడు. ఏంటంటే లెట్ us summarize మనకిచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏమైతున్నాయో వాటిని మనం సమరైజ్ చేస్తాం, గ్రహించాలి. ఏంటంట ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏముంటాయి? ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే లెట్ us summarize the 5 points that are
కంటెంట్ ఆఫ్ ది నోటీస్ విల్ కవర్ ది 5. మొత్తం ఈ నోటీస్లో మొత్తం ఈ యొక్క కంటెంట్లో ఉన్నటువంటి ఈ 5 పాయింట్స్ కూడా కవర్ చేయవలసి ఉంటుంది. ఈ 5 పాయింట్స్ కూడా కవర్ చేయవలసి ఉంటుంది. ఏంటంటే మనకి వాట్ ఆ నోటీస్లో నోటీస్లో ఏముంటుంది, ఏంటి నోటీస్ అంటే ఏంటి, వేర్ నోటీసు ఎక్కడ తయారు చేస్తారు, అయితే అసలు ఏంటి, వేరెక్కడ, ఏంటి, ఎక్కడ, వెన్ ఎప్పుడు, నోటీస్లో ఏముంటుంది ఎప్పుడు, అండ్ హూ నోటీస్లో ఉన్నటువంటిది ఎవరు, అండ్ హూమ్ ఎవరి కోసం, వాట్ వేర్ వెన్ వాట్ ఎప్పుడు, అది ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హూ ఎవరు, హూమ్ ఎవరి కోసం అనేవి విషయాలన్నీ కూడా ఎందులో ఉంటాయి, ఒక నోటీస్లో కనిపిస్తాయి. ఈ నోటీస్లో కనిపిస్తాయి. చూడండి ఇక్కడ నోటీస్ ఇట్స్ ద కవర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఆర్ టు బి communicated to the readers. Let us summarize the 5 points that the content of the notice will cover the 5 points. ఈ కంటెంట్ లో ఉన్నటువంటి ఈ 5 పాయింట్స్ కూడా కవర్ చేయవలసి వస్తుంది. ఈ 5 పాయింట్స్ కూడా మనం కవర్ చేయవలసి వస్తుంది. ఏంటి 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే హూ, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వాట్ అంటే అసలు వాట్ అంటే అసలు ఏంటి, దాని అర్థమే ఏమిటి, అది ఎందుకు చూసినట్లయితే వాట్ ఈజ్ ద నోటీస్ అబౌట్, అసలు నోటీస్ అనేది దేని గురించి, వాట్ ఈజ్ అబౌట్ ది నోటీస్, అసలు నోటీస్ దేని గురించి ఇచ్చారు, ద నోటీస్ షుడ్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెంట్. అలా వాట్ ఈజ్ ద నోటీస్ అబౌట్, నోటీస్ దేనికోసం అనేది మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా నోటీస్లో షుడ్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెంట్. అసలు ఆ నోటీస్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏం సంభవిస్తున్నాయి, ఆ నోటీస్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ముఖ్యంగా చెప్పాలంటే నోటీస్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి, నోటీస్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి, ముఖ్యమైన ఈవెంట్స్, నోటీస్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఈవెంట్స్ అనేది తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే వాట్ ఈజ్ నోటీస్ అబౌట్, నోటీస్ దేని గురించి, అలాగే నోటీసులో ఉన్నటువంటి నోటీసులో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి, సంఘటనలు ఏంటి. ద నోటీస్ షుడ్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అసలు ఆ మెసేజ్, ఆ యొక్క నోటీస్లో ఉన్నటువంటి సంఘటనలు ఏంటి, అంటే ఏమున్నాయి, అందులో ఈవెంట్స్ ఏంటి, దేనికి సంబంధించినవి, అసలు దేని గురించి అనేది మనకి వాట్ అనే రూపంలో తెలియజేస్తుంది. అనేది మనకి వాట్ అనే రూపంలో మనకి ఏం చేస్తుందంటే తెలియజేస్తుంది. అంటే నోటీస్ దేని గురించి, నోటీస్లో ఉన్నటువంటి సంఘటనలు ఏంటి, ఈవెంట్స్ ఏంటి అనేది. తర్వాత ఇంకేంటంటే అండ్ వాట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్, గోయింగ్ టు హ్యాపెన్, అండ్ వాట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. అకేషన్స్ ఏంటి, ఆ నోటీస్కి రావాల్సినటువంటి అకేషన్స్ ఏంటి, నోటీస్లో ఉన్నటువంటి అకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ అకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, అకేషన్స్. అంతేకాకుండా ఇంకే దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ది మెసేజ్ అండ్ షుడ్ బి రిటన్ క్లియర్లీ, అంటే చూసినట్లయితే ఇందులో దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ది మెసేజ్ అండ్ షుడ్ బి రిటన్ క్లియర్లీ. అంటే క్రక్స్ అంటే మర్మం, అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఆ మెసేజ్లో ఉన్నటువంటి మర్మం ఏంటి, విషయాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏంటంటే మనం క్లియర్గా ఉండాలి, క్లియర్గా రాయాలి. అంటే రీడర్
మనం పంపించే ఈ నోటీసులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అందులో ఉన్న మర్మం ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన నోటీస్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా మనం జాగ్రత్తగా పంపించాలి. క్లియర్గా దేర్ షుడ్ నాట్ బి ఎనీ యాంబిగ్యూటీ, సందిగ్ధత ఏమి లేకుండా క్లియర్గా స్పష్టంగా మనం ఏం చేయాలంటే దాన్ని పంపించాలి. అంటే నోటీస్ని పంపించాలి క్లియర్గా. అందుకే ఏంటంటే నోటీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, వాటిలో మనం చూసినట్లు వాట్ అంటే వాట్ ఈజ్ అంటే ఇందులో ఏముంది, వాట్ ఈజ్ నోటీస్ అబౌట్, వాట్ ఈజ్ ద నోటీస్ అబౌట్, నోటీస్ దేని గురించి అని ఉంది. ద నోటీస్ షుడ్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ వాట్ హాజ్ ఆల్రెడీ హ్యాపెన్, ఇంతకుముందు ఏం జరిగింది లేదా ఏం జరగబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి నోటీస్ ఉపయోగపడుతుంది. ఈ నోటీస్ అనేది నోటీస్లో ఉన్న మర్మాలన్నీ కూడా క్లియర్గా రాయాలి. నోటీస్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏం చేయాలి, క్లియర్గా రాయవలసి ఉంటుంది, స్పష్టంగా రాయవలసి ఉంటుంది. ఎందుకంటే రిసీవర్ నువ్వు పంపించిన నోటీసు క్లియర్గా ఉందో లేదో, అర్థమవుతుందో లేదో అవన్నీ కూడా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే ఈ యొక్క రైటర్ అంటే రిసీవర్ అర్థం చేసుకునే విధంగా ఏంటంటే నోటీస్ ఉండాలి, రిసీవ్ చేసుకునే విధంగా నోటీసు ఉండవాలి. తర్వాత అంటే నోటీసులు మన వాటిలో ఏమో కనిపిస్తుంది, వాట్ ఈజ్ నోటీస్ అబౌట్, వాట్ ఈస్ ద నోటీస్ అబౌట్ అంటే వాట్ హ్యాపెన్ ఇన్ ద ఈవెంట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ ఆల్రెడీ హ్యాపెన్, ఏమి సంబంధించినవి చూడాలి. అనే నోటీసులో ఏం విషయాలు, ముఖ్యంగా నోటీస్కి సంబంధించిన విషయాలు ఏంటంటే ఇందులో మనకి ఏం చెప్తున్నాడు అంటే ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా, ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఎవరో తెలియజేయాలి, ఎవరికి, రిసీవర్ అంటే రీడర్కి తెలియజేయవలసి ఉంటుంది, రీడర్కి ముఖ్యంగా తెలియజేయవలసి ఉంటుంది, క్లియర్గా ఉండాలి. అందుకనే నోటీస్ ఎలా ఉండాలంటే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా ఉండాలి అని చెప్తున్నాను. అలా ఉంటేనే అంటే రీడర్ అందులో ఉన్న విషయాలు ఏంటి అనేది, అందులో ఉన్న మర్మం ఏంటి అనేది, మర్మం ఏంటి అనేది గ్రహించగలడు. లేదనుకోండి అతను గ్రహించలేడు, ఆ విషయాలు గ్రహించలేడు. అందులో ఉన్న మర్మాన్ని గ్రహించగలగాలంటే నోటీస్ చాలా క్లియర్గా రాయాలి, చాలా స్పష్టంగా రాయాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి, దేనికి సంబంధించింది అయి ఉందో అని తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే వేర్ ఏంటంటే ఇఫ్ ద నోటీస్ ఈజ్ అబౌట్ an event, then the location of such an event must be written clear. Okay. నోటీస్లో ఇఫ్ ద నోటీస్ ఈజ్ అబౌట్ an event, if the notice says if the notice is about an event, ఒకవేళ ఈవెంట్ అనుకోండి, నోటీస్లో ఒక ఈవెంట్ సంబంధించింది, ఆఫ్ ది ఈవెంట్ ఆర్ మీటింగ్, ఒక సంఘటన గురించి కానీ ఒక మీటింగ్ గురించి కానీ మనం నోటీస్ ఇచ్చినప్పుడు, ఆ నోటీసు ఇచ్చినప్పుడు అటువంటి ఈవెంట్స్ కానీ అటువంటి ఈవెంట్స్ కానీ లేదంటే మీటింగ్స్ కానీ, అటువంటి ఈవెంట్స్ కానీ మీటింగ్స్ కానీ మనం నోటీస్లో మెన్షన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, నోటీస్లో మెన్షన్ చేసినప్పుడు ప్లేస్ ఎక్కడ తెలియజేయాలి, వేర్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ తెలియజేయాలి, అర్థం మస్ట్ బి రిటన్ క్లియర్లీ లొకేషన్ ఆఫ్ సచ్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతున్నది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ ఏరియాలో జరుగుతుంది అనేది, ఆ లొకేషన్ అనేది ఏంటంటే షుడ్ బి రైట్ క్లియర్లీ, అంటే లొకేషన్ అనేది చాలా జాగ్రత్తగా క్లియర్గా రాయవలసి ఉంటుంది. నోటీస్లో మీకు మీటింగ్ కానీ ఈవెంట్ కానీ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఏ ఏరియాలో జరుగుతుంది, ఏ స్ట్రీట్లో జరుగుతుంది, ఏ గ్రామంలో జరుగుతుంది, ఏ టౌన్లో జరుగుతుంది అనేది క్లియర్గా తెలియనప్పుడు రీడర్స్ ఎక్కడ అనేది ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకని నోటీస్ ఇచ్చేటప్పుడు నోటీసులో ఈవెంట్స్ కానీ లేకపోతే మీటింగ్ కానీ
ఏ ప్లేస్లో జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం వివరంగా తెలియజేయవలసి ఉంటుంది. అంటే నోటీస్లో ఏముందని తెలియజేయాలి రీడర్కి, దేని గురించి అని తెలియజేయాలి. అంటే ఈ యొక్క నోటీస్లో ఉన్నటువంటి అదే మీటింగ్ కానీ ఈవెంట్ కానీ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఎందుకు అసలు ఎక్కడది, ప్లేస్ ఎక్కడ, ఆ ఈవెంట్ జరిగే స్థలం ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అనేది ఏంటంటే మనం క్లియర్గా నోటీస్లో రాయవచ్చు. అందుకని అంటే ఇఫ్ ద నోటీస్ అబౌట్ ఎన్ ఈవెంట్ దెన్ ద లొకేషన్ సచ్ బి ఈవెన్ రిటర్న్ క్లియర్. మనం ఆ నోటీస్లో చాలా క్లియర్గా రాయవచ్చు. ఎక్కడ పెడతారు, మీరు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని ఫలానా చోట ఫలానా ప్రాంతంలో అని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈవెంట్స్ గురించి లేదా మీటింగ్స్ గురించి, ఫలానా చోట ఫలానా తేదీ ఫలానా ఇన్ని సమయం స్టార్టింగ్ గంటలకి అనేది. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఇటువంటి విషయాలు ఈ నోటీసులో క్లియర్గా, అంటే ఆ ఈవెంట్ జరిగే ప్లేస్ డెఫినెట్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. అది చెప్తున్నాను. అంతేకాకుండా చూడండి, ఇక్కడ must be clear. The venue or the location are important details. So make sure to include this is the notice. అది లొకేషన్ ఎక్కడ చెప్పాలి, వెన్యూ ఎక్కడ చెప్పాలి, వెన్యూ కానీ లొకేషన్ కానీ అంటే జరిగే ప్రాంతం ఎక్కడ అనేది ఏంటంటే క్లియర్గా తెలిసి ఉండాలి, చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. వెన్యూ ఆర్ లొకేషన్ ఆర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. నువ్వు మీటింగ్ పెట్టేసి ఎక్కడో చెప్పకపోతే, లేకపోతే పెళ్లికి ఆహ్వానించి, ఉదాహరణ చెప్పాలంటే నువ్వు మ్యారేజ్కి ఆహ్వానించి రమ్మని ఎక్కడో చెప్పకపోతే వాళ్ళు ఎలా వస్తారు, రారు కదా. అదేవిధంగా నోటీస్ ఇచ్చే ముందు ఆ స్థలం ఎక్కడో ఏంటనేది ముందుగా తెలియజేయాలి. నోటీసులో క్లియర్గా తెలియజేయాలి. ఫలానా చోట ఫలానా సెమినార్ హాలు, ఇన్ని గంటల మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇన్ని గంటలకు ఎండింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా అందులో డీటెయిల్గా తెలియజేయవచ్చు. అందుకని ఇక్కడ ఏమి ఇచ్చారంటే వేర్ ఇచ్చాడు. వాట్ అంటే దేని గురించి, అందులో ఉన్న సంఘటనలు ఏంటి గురించి అని తెలుసుకుంటాం. వేరంటే ఆ ఈవెంట్ కానీ లేకపోతే మీటింగు ఆ వెన్యూ ఎక్కడ లేకపోతే లొకేషన్ ఎక్కడ అనేది ఏంటంటే తెలియజేయవలసి ఉంటుంది, క్లియర్గా తెలియజేయవలసి ఉంటుంది. ఎక్కడ ఏంటంటే క్లియర్గా తెలియజేయవలసి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే వెన్ ప్లేస్ ఎక్కడో తెలుసుకున్నాం. అందులో ఆ నోటీసులో ఏముందో తెలుసుకున్నాం, ప్లేస్ ఎక్కడో తెలుసుకున్నాం. మరి ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు, ఈవెంట్ ఎప్పుడు అని తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద టైమ్ అండ్ డేట్ దిస్ ఈజ్ ద టైమ్ అండ్ ది డేట్ ఆఫ్ ఈవెంట్ ఆఫ్. ఇది ఏంటంటే ఈ వెన్ అనేది, వేర్ అనేది, వెన్ అనేది టైమ్ అండ్ డేట్ సంబంధించి. ఈవెంట్ ఆర్ మీటింగ్ ఎప్పుడు, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సంవత్సరంలో లేదా ఏ నెలలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఏ తారీఖు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వేరు ఎక్కడ అనేది మనకి తెలుస్తుంది. దాన్ని ఎక్కడ అనేది మనకి తెలుస్తుంది. అదే చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద టైమ్ అండ్ ది డేట్ ఆఫ్ ఈవెంట్ ఆర్ మీటింగ్. టైమ్ అండ్ డేట్. If possible, the duration of the events should also be mentioned as possible, so people can schedule their time accordingly. అంతేకాకుండా ద డ్యూరేషన్ ఆఫ్ ది ఈవెంట్, టైము డేట్తో పాటు డ్యూరేషన్ ఆఫ్ ది ఈవెంట్, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకి క్లోజ్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది అనేది డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరికి తెలిసి ఉండాలి. ఆ షెడ్యూల్డ్ టైం, ఆ షెడ్యూల్డ్ టైం అనేది కూడా ఎవరికి తెలిసి ఉండాలి, రీడర్కి తెలిసి ఉండాలి.
లేకపోతే ప్రజలకు తెలిసి పబ్లిక్ నోటీస్ అయితే ప్రజలకు తెలిసి ఉండాలి. ఈమెయిల్స్ అయితే ఈమెయిల్స్ ద్వారా వెళ్తే వ్యక్తిగతంగా చూసుకుంటారు. ఎక్కువ మంది చూడాలంటే నోటీస్ బోర్డులో పెట్టాలి. అదే గవర్నమెంట్ నోటీస్ అయితే లోకల్ పేపర్స్, నేషనల్ పేపర్స్లో కూడా ఈ నోటీస్ ఇస్తారని మనకు తెలుసుకోండి. ఏదెప్పుడు కూడా ఏదైనప్పుడు కూడా అందులో ఏమున్నాయి, అది నోటీసు, ఆ మీటింగ్ నోటీస్లో ఉన్నటువంటి నోటీసులు ఇచ్చినటువంటి ఆ మీటింగ్ కానీ ఈవెంట్ కానీ ఎక్కడ జరుగుతుంది, ఆ మీటింగ్లో దేనికి సంబంధించిన మీటింగు, ఆ మీటింగ్లో ఏమున్నాయి, ఎక్కడ జరుగుతుంది, ప్లేస్ ఏంటి, వెన్ ఎప్పుడు జరుగుతుంది, టైం అండ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పవలసి ఉంటుంది. నోటీస్లో క్లియర్గా రాయవలసి ఉంటుంది. నోటీస్లో క్లియర్గా రాయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మ్యాక్సిమం పీపుల్ షెడ్యూల్డ్ దేర్ టైం అకార్డింగ్. ఆ టైం మెయింటెనెన్స్ చేసుకుని రావడానికి, ఆ టైంని చూసుకుని వాళ్ళు రావడానికి ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క వెన్ అనేది ఎక్కడ అనేది తెలుసుకుంటారు, విషయాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళంటే క్లియర్గా నోటీసులు రాయవలసి ఉంటుంది. ఇవన్నీ విషయాలన్నీ కూడా రాయకూడదు. ఇంతకుముందు చెప్పుకోండి, నోటీస్ తయారు చేసేటప్పుడు ఏముంటుందని చెప్తాము. నోటీస్ తయారు చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ది ఆథరైజ్డ్, అలాగే టైటిల్, డేటు, తర్వాత హెడ్డింగ్, బాడీ, రైటర్స్ అడ్రస్ ఉన్నది ఎలాగైతే ఫాలో అయ్యామో ఇది కూడా అలాగే ఫాలో అవ్వాలి. అంటే వాట్ ఈస్ ద నోటీస్ అబౌట్, వాట్ హ్యాపెండ్ ఈవెంట్స్, అలాగే వేర్ ద ప్లేస్, ఈవెంట్ ఆర్ మీటింగ్, వేర్ ద ప్లేస్ ఆఫ్ ఈవెంట్ ఆర్ మీటింగ్, అలాగే వెన్ మీన్స్ ద టైమ్ అండ్ డేట్, అనేది క్లియర్గా తెలియవచ్చు. అలాగే చూసినట్లయితే కూడా హూ ఎవరు, అసలు మీటింగ్ని ఎవరు అడ్రస్ చేస్తున్నారు. ఓకే, మీటింగ్లో మనకి మీటింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలుసు, ఎక్కడో తెలుసు, ఎప్పుడో తెలుసు. మరి ఎవరు వచ్చి మీటింగ్ కండక్ట్ చేస్తారు, గెస్ట్ ఎవరు, వచ్చిన వ్యక్తి ఎవరు, వచ్చే వ్యక్తి ఎవరు. దిస్ విల్ బి హూ ఈజ్ నోటీస్ ఈజ్ అడ్రస్. అడ్రస్ ఎవరిని అడ్రస్ చేస్తారు నోటీస్లో, వచ్చి నోటీస్లో స్పీచ్ ఇచ్చే వ్యక్తి ఎవరు, మాట్లాడే వ్యక్తి ఎవరు అనేది ముఖ్యంగా ఈ పూలో తెలుస్తుంది అనమాట. హూ ఆర్ సపోజ్ టు అడ్హెర్ టు ద నోటీస్ షుడ్ బి క్లియర్ మెన్షన్డ్ అబౌవ్ కన్ఫ్యూషన్. అంతేకాకుండా ఇందులో ప్రతి ఒక్కరు కూడా హూ ఆల్ సపోజ్ టు అడ్హెర్ టు ది నోటీస్, ప్రతి ఒక్కరు కూడా నోటీస్ని గమనించి రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా దిస్ ఈజ్ విల్ నోటీస్ టు అడ్రస్ మెన్షన్ ద అవాయిడ్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసుకోవడం, గందరగోళంగా లేకుండా ఉండాలి, అర్థం కాకుండా ఉండాలి, క్లియర్గా ఉండాలంటే ఏంటంటే ఆ మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరికి చేస్తున్నారు ఏంటనేది కూడా వాళ్ళకి తెలియజేస్తారు. ఎవరనేది నోటీస్ తెలియజేసే వాళ్ళు కూడా ఎవరైనా తెలియజేయచ్చు. ఎవరిస్తున్నారు నోటీస్ ఎవరిస్తున్నారు అనేది కూడా ఒక భాగమే అందులో. లేదా నోటీసులో ఎవరు మీటింగ్లో పాల్గొంటున్నారని చెప్పడం కూడా అదొక భాగమే, అది కూడా ఒక ముఖ్యమైన విషయం. అందుకని నోటీస్లో హూ అనేది ఎవరనేది జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. హూ అనేది అంటే ఎవరు ఇచ్చారు నోటీస్, ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఏముంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, డిజిగ్నేషన్ ఉండాలి. సిగ్నేచర్ పేరు ఉంటుంది, డిజిగ్నేషన్ ఉంటుంది. నోటీస్ ఎవరు ఇచ్చారు అనేది అది చాలా ఇంపార్టెంట్. నోటీస్ ఎవరు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్గా కూడుకున్నాడు. తర్వాత హూమ్ అంటే ఎవరు కోసం అని చెప్పండి అని అర్థం వస్తుంది. హూమ్ అంటే చూడండి ఇక్కడ. అండ్ ఫైనల్లీ డీటెయిల్స్ షుడ్ బి దట్ హూమ్ టు కాంటాక్ట్ ఆర్ గెట్ టు టచ్. అది ఈ మీటింగ్ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే ఎవరితో టచ్లో ఉండాలి. అండ్ ఫైనల్లీ డీటెయిల్స్ షుడ్ బి హూమ్ టు కాంటాక్ట్ ఆర్ గెట్ ఇన్ టు టచ్ విత్. ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నాను.
ఇంకా ముఖ్యమైన విషయాలు ఇంకేమైనా డౌట్స్ వస్తే తెలియాలనుకున్నప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది ఉండాలి. టచ్ విత్ దిస్ మెన్షన్స్ హూ ద అప్రిషియేట్ అథారిటీ టు కాంటాక్ట్. అక్కడ ఏం చేస్తారంటే ఫర్దర్ కాంటాక్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అని అక్కడ ఏం చేస్తారు, మీకు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు కింద ఏం రాస్తారంటే కాంటాక్ట్ ఫర్దర్ డీటెయిల్స్, లేదా కాంటాక్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే కింద రాస్తారు. వాళ్ళ సెల్ నెంబర్ అవి వేస్తారు. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి, కలుసుకోండి, తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు తెలుసుకోవడానికి ఉద్దేశించి ఏం చేస్తారంటే వాళ్ళు డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఆ కాంటాక్ట్ నెంబర్ మనం తెలుసుకున్నట్లయితే ఇంకా వీ గెట్ మోర్ డీటెయిల్స్, మనం ఎక్కువ డీటెయిల్స్ని మనం ఏం చేస్తామంటే మనం పొందుతాం, ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఇవి ఈ నోటీస్లో ఉన్నటువంటి కంటెంట్ ముఖ్యమైన విషయాలు ఇవి, వివరణతో కూడినటువంటి. అంటే వాట్ ఈస్ ద నోటీస్ అబౌట్, అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఈవెంట్స్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఈవెంట్స్, ఏం సంబంధించిన ఏంటి, వేర్ ఆ నోటీస్లో ఉన్నటువంటి ఈవెంట్ కానీ మీటింగ్ కానీ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఎక్కడ జరగాలి అని తెలుసుకోవడం. అలాగే వెన్ ఎప్పుడు, ఆ ది టైం అండ్ ది డేట్ ఎప్పుడు, ఆ రిసీవర్స్కి వెసులుబాటు ఉండడానికి, క్లియర్గా తెలియడానికి. అలాగే హూ అంటే అసలు ఎవరు ఈ నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఎవరు ఇచ్చారు అనేది తెలుసుకోవడానికి. అలాగే హూ ఎవరి కోసం, అంతేకాకుండా హూమ్ అంటే ఏంటంటే ఫైనల్ సబ్మిట్, కాంటాక్ట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మనం ఎవరిని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది, ఎవరిని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది అనేది ఇందులో ముఖ్యమైన విషయాలు నోటీస్లో ఉన్నటువంటి. అంతేకాకుండా టిప్స్ టు రిమెంబర్ వైల్ రైటింగ్ నోటీస్. మనం నోటీస్ని రాసేటప్పుడు మనం కొన్ని టిప్స్ని ఉపయోగించాలి, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీ ప్రిపేర్డ్ అండ్ బీ ప్రిసైజ్ అండ్ టు ది పాయింట్స్. ఉన్న పాయింట్స్ మనం ఏం చేయాలంటే తగ్గించి క్లియర్గా అర్థమయ్యేటట్టు రాయాలి, అది ముఖ్యమైన. ద డీటెయిల్స్ లెంగ్త్ ఆఫ్ నోటీస్ ఈజ్ 50 words, సో ప్రిసైజ్ లాంగ్వేజ్ యాజ్ అప్రిషియేట్. అంటే ఏంటంటే నోటీస్ ఇచ్చేటప్పుడు ఒక 50 words, దాదాపు 50 words పదాలు ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకు నోటీస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అందుకని 50 words మనకు ఉండేటట్టు, ది లాంగ్వేజ్ ఎప్రిషియేటెడ్, లాంగ్వేజ్ బాగా తెలుసుకుని అంటే ఇచ్చిన నోటీస్ బాగా చదువుకొని ఏ లాంగ్వేజ్లో ఉందో చదువుకొని అర్థం చేసుకునే విధంగా ఉండాలి నోటీస్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. తర్వాత నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి ఫార్ములా యాజ్ వెల్ యాజ్ ఫ్లోరిక్ టెక్స్ట్. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఫార్ములా లాంగ్వేజ్లో రాయాలి, అర్థమయ్యేటట్టుగా రాయాలి. లాంగ్వేజ్ అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు ఫార్ములా లాంగ్వేజ్లో రాయాలి. ఫార్ములా యాజ్ వెల్ యాజ్ నో ఫ్లోరిక్ టెక్స్ట్. అంతేకాకుండా ఆ యొక్క మెసేజ్ అర్థమయ్యేటట్టుగా క్లియర్గా ఆ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఫార్ములా లాంగ్వేజ్లో అదొక రాయవలసి ఉంటుంది. ఫార్ములా లాంగ్వేజ్లో రాయవలసి ఉంటుంది, క్లియర్గా రాయవలసి ఉంటుంది. అది చదువుకుని దాన్ని గ్రహించే ఆ మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే అది చెప్తుంది. తర్వాత పాయింట్ ఏంటంటే కీప్ ద సెంటెన్స్ షార్ట్ అండ్ యూజ్ సింపుల్ వర్డ్స్. ఈ నోటీస్లో ఏంటంటే కీప్ ద సెంటెన్స్ షార్ట్, సెంటెన్స్ ఎక్కువ లాంగ్ సెంటెన్స్ లేకుండా, పెద్ద సెంటెన్స్ లేకుండా షార్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి. అంతేకాకుండా సింపుల్ వర్డ్స్తో మనం నోటీస్ తయారు చేయాలి. సింపుల్ వర్డ్స్తో మనం ఏం చేయాలి, నోటీస్ని అర్థమయ్యేటట్టుగా సింపుల్ వర్డ్స్లో నోటీస్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడాలి.
నోటీస్ అర్థమయ్యేటట్లుగా ఉండాలి. నోటీస్ సింపుల్గా ఉండేటట్లుగా మనం నోటీస్ తయారు చేసుకోవాలి. అదే చెప్తున్నాడట. కీప్ ద సెంటెన్స్ షార్ట్ అండ్ యూజింగ్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్. అండ్ సిన్స్ నోటీస్ ఆర్ ఫెయిర్లీ బ్రీఫ్లీ ఈజ్ బెస్ట్ టు కీప్ ఇట్ సింపుల్. అంటే నోటీస్ అనేది ఎలా ఉండాలంట? సింపుల్ వర్డ్స్ ఉండాలి, షార్ట్గా ఉండాలి, అలాగే ఫెయిర్గా ఉండాలి. ఫెయిర్గా ఉండాలి, అందంగా చక్కగా క్లియర్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి. బ్రీఫ్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, అర్థమయ్యేటట్లుగా ఉండాలి. బ్రీఫ్గానే అర్థమయ్యేటట్లుగా ఉండాలి. షుడ్ బి కామన్. అంతేకాకుండా అండ్ కీప్ సింపుల్. చదివినామంటే అర్థమయ్యేటట్లుగా ఉండాలి. అది ముఖ్యపడు. అలా లేకపోతే ఏమవుతుంది? అలా లేకపోతే అది నోటీసే కాదు. నోటీస్ అనేది సెంటెన్స్ షార్ట్గా ఉండాలి, సింపుల్ వర్డ్స్ ఉండాలి నోటీస్లో. అంతే ఇంకా బ్రీఫ్గా ఫెయిర్గా ఉండాలి. బ్రీఫ్గా ఫెయిర్గా ఉండాలి. యూజ్ పాసివ్ వాయిస్ యాజ్ ఫర్ యాజ్ పాసివ్ వాయిస్ ఉపయోగించాలి, యాక్టివ్ వాయిస్ ఉపయోగించాలి. పాసివ్ వాయిస్ నోటీసులు ఎక్కువగా ముఖ్యంగా ఏమి ఉపయోగించాలంటే పాసివ్ వాయిస్ యూజ్ చేయాలి, యాక్టివ్ వాయిస్ యూజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. గ్రామటికల్గా కూడా ఇక్కడ యూజ్ చేశాడు. అడిగాడు ఏంటంటే గ్రామటికల్ చూసుకున్నట్లయితే ఏం ఉపయోగించాలి? పాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. పాసివ్ వాయిస్ని యూజ్ చేయాలి. అంటే గ్రామర్లో ఉన్నటువంటి అంటే నోటీస్ ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో రాయకూడదు, పాసివ్ వాయిస్లోనే యూజ్ చేయాలి. పాసివ్ వాయిస్లో యూజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ప్రజెంట్ యువర్ నోటీస్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లో ఏంటంటే ప్రజెంట్ యువర్ నోటీస్లో ఒక ప్రాపర్ ఫార్మేట్లో రాయవలసి ఉంటుంది. ఒక ప్రాపర్ ఫార్మేట్లో నువ్వు రాయవలసి ఉంటుంది. ద ప్రజెంటేషన్ షుడ్ బి నియర్ అండ్ థస్ బి appealing to the eye. The presentation should be neat and thus the appealing to the eye. ఈ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చిన నోటీస్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి, కంటికి చక్కగా అర్థమయ్యేటట్టు ఉండాలి, చూసినామంటే మనం అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే అది చదవడానికి రిసీవర్కి చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది రిసీవర్కి. అందుకని చెప్తున్నాడు ద ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ అండ్ థస్ ద టు బి appealing టు ది ఐ. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి, చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలి, బాగుండాలి. అలా ఉంటేనే అది నోటీస్లో ఉన్నటువంటి పాయింట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నోటీస్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నీట్గా తయారు చేసుకుని నోటీస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని నోటీస్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా ఓకే. తర్వాత మనకి నోటీసెస్ గురించి అయిన తర్వాత మనకి ఎజెండా అంటే ఏంటి, నోటీస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఎజెండా అంటే ఏంటి, అటు విషయాల గురించి మనం తర్వాత క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.